వెల్కమ్ టు డబుల్ స్టాండ్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ప్రాంతీయ పార్టీలలో కుటుంబ పరిపాలన సాగించడం సహజం. అది ఏ పార్టీ అయినా సరే కుటుంబ పరిపాలన సాగించాల్సిందే. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి నాయకుడు అయ్యి పార్టీ పెట్టాడంటే తర్వాత ఆ కుటుంబం తరపున వారి కుమారులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, నాయకులుగా ఎదగడం, పదవులు అనుభవించడం అనేది సర్వసాధారణం. ఇది రాజకీయ నాయకులు అందరికీ తెలిసిందే. అయితే 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు. అలాగే లోకేష్ బాబు గారిని కూడా ఉప ముఖ్యమంత్రి చేయాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు. 2029 ఎన్నికల నాటికి చంద్రబాబు గారికి 80 సంవత్సరాలు వయసు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఆయన రాజకీయాలలో యాక్టివ్గా ఉండలేడని టీడీపీ శ్రేణులు అనుకుంటున్నారు. అందుకే లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక్కటే అధికారంలో ఉంటే ఈ వరకు లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రిని చేసేవారు. ఇక్కడ కూటమిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి ఉన్నాయి. లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలంటే బీజేపీ వాళ్ళు ఒప్పుకోవాలి. ఇక్కడ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవాలి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా? బీజేపీ అయితే ఒప్పుకుంటుంది. మరి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా అనే చర్చ సాగుతుంది. ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత ఆయన ఆ ప్రభుత్వంలో 5 మందిని డిప్యూటీ సీఎంలుగా చేశారు. కానీ వారెవరు ముఖ్యమంత్రి తర్వాత తామే పెద్ద అనే రీతిలో వ్యవహరించలేదు. వాళ్ళు మామూలుగా మంత్రులుగా మాత్రమే ఉన్నారు. కాకపోతే ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు అంతే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కువ మంది డిప్యూటీ సీఎంలను పెడితే వారికి విలువ ఉండదు అనే రీతిలో కూటమి ప్రభుత్వం ఆలోచించింది. అందుకే కూటమి ప్రభుత్వం ఒకే ఒక డిప్యూటీ సీఎంను చేసింది. అది కూడా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ సపోర్ట్ లేకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు అనే ప్రచారం అయితే జోరుగా ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయనకు సపోర్ట్గా నిలబడి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తాం ఎన్నికలు కానీ చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన చెప్పిన విధంగానే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 కూటమిగా ఏర్పడి వైసీపీని ఓడించాయి. అందుకని వేరే డిప్యూటీ సీఎంలను ఏర్పాటు చేస్తే పవన్ కళ్యాణ్ గారికి అనుకున్నంత ప్రాధాన్యత ఉండదని ఆలోచించి ఎవరిని డిప్యూటీ సీఎంగా చేయలేదు. ఆయన డిప్యూటీ సీఎం కావడంతో రాజకీయంగా ఎదిగిపోతున్నాడు, తన పార్టీని బలోపేతం చేసుకుంటున్నాడు. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు తనకు ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు భావించారు. అందుకే లోకేష్ బాబు గారిని కూడా డిప్యూటీ సీఎం చేయాలని కోరుకుంటున్నారు. అయితే ఆయన డిప్యూటీ సీఎం చేయాలంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరూ ఒప్పుకోవాలి. అయితే ఒప్పుకుంటారా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ సాగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడిగా లోకేష్ బాబును ఊహించుకుంటున్నారు టీడీపీ శ్రేణులు. ఇప్పుడు లోకేష్ బాబు గారు ఎదగకపోతే, నాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకోకపోతే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంటుందని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, లోకేష్ బాబు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నాయకులు లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేయాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉండాలంటే లోకేష్ బాబు గారు నాయకునిగా ఎదగాల్సిన అవసరం ఉంది. మరి అందుకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయన్ని డిప్యూటీ సీఎం చేస్తారా లేదా? తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రి చేస్తాడా లేదా అనేది తెలియాల్సింది. ఖచ్చితంగా అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుకునే విధంగా
లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం కావాలి, తర్వాత ఎన్నికలకు ముందు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా అయితేనే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఉంటుంది అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల మాట. కార్యకర్తలు, అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు. మరి ఆయనకు డిప్యూటీ సీఎం ఇచ్చిన, ముఖ్యమంత్రిని చేసిన పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారో ఒప్పుకోరని తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు. కూటమిలో భేదాభిప్రాయాలు రాకుండా లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రి చేసి తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడిగా ఎదగడానికి చంద్రబాబు గారు ఎలాంటి అడుగులు ముందుకు వేస్తాడో వేచి చూడాలి.